ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ, సమగ్ర యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం 1638 రకం వరి పంట సాగులో అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింగరావు గారు. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11801-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ, సమగ్ర యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోతే చిరంజీవి. వానాకాలం పంటలు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గనక చూసినట్లయితే వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండించడం అనేటువంటిది జరిగింది. పంటలు సాగులో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అధిక తేమ, వర్షాల కారణంగా వివిధ రకాల తెగుళ్లు, చీడపీడలు పంటలను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. సకాలంలో వాటిని గుర్తించి సరి అయినటువంటి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించవచ్చు. మరి ఈరోజు వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ, సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేటువంటి అంశం పైన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో తెగుళ్ల విభాగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి, మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వానాకాలానికి ఏ ఏ పంటలు పండిస్తున్నారు? అంటే ప్రస్తుతానికి మన మధ్య తెలంగాణ మండలంలో చూసినట్లయితే ఇప్పుడున్న ఈ వర్షాభావ పరిస్థితులలో, అంటే మనం ఈ సంవత్సరానికి మనం ఎల్నీనోగా గుర్తించడం జరిగింది. ఈ కాలం ఎల్నీనో కాలం అనేసి. సో ఈ ఎల్నీనో వల్ల ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అనేసి మనం ముందుగానే రైతు సోదరులందరికీ తెలియజేయడం అనేది జరిగింది. ఇటువంటి వర్షాభావ పరిస్థితులలో సాగు చేసే పంటలని చూసినట్లయితే ముఖ్యంగా మన మధ్య తెలంగాణ మండలంలో ఎక్కువగా రైతులు పండించే పంటలలో పత్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత అదే విధంగా సమానంగా వరి ఉంటుంది. తర్వాత మొక్కజొన్న పంటలు వేస్తారు. అక్కడక్కడ అడపదడపగా అపరాల పంటలని అలా వేసుకోవడం. తర్వాత మిర్చి ఎక్కువగా ఉంటుంది మన మధ్య తెలంగాణ మండలంలో. అయితే ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితులలో వరి పంట అనేది దాదాపుగా 50% అనేది తగ్గింది. అదే విధంగా మొక్కజొన్న పంట కూడా అంటే పర్లేదు, నార్మల్ సోయింగే జరిగింది. ఉన్న ఏరియా అంటే ఇప్పటి వరకు ఎలా అయితే వేసారో అలానే మొక్కజొన్న కూడా వేయడం జరిగింది. అయితే పత్తి ఏమైతుంది అని అంటే పత్తి పంటకు వచ్చేసరికి పత్తి పంట సాగు విస్తీర్ణం అనేది గణనీయంగా పెరగడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వరికి ప్రత్యామ్నాయంగా చూసుకున్నట్లయితే పంటల్లో ముఖ్యంగా రైతు సోదరులు ఎక్కువగా పత్తి వేసుకోవడం అనేది జరిగింది. నల్లరేగడి భూములు కానీ తేలికపాటి నేలలో కూడా సాగు చేస్తున్నారు. అందుకని దాని యొక్క విస్తీర్ణం అనేది మన మధ్య తెలంగాణ మండలంలో పెరిగింది. అపరాల పంటలు కూడా పెసర ఎక్కువగా వేసుకున్నారు. అంటే పెసర పంటని వేసుకొని తర్వాత మిగతా వేరే పంటలు అంటే చిల్లి అలాంటి పంటలని వేసుకోవడానికి అనువైన కాబట్టి అవి నర్సరీ స్టేజ్ లో ఉండడం వల్ల పెసరని ఎక్కువగా సాగు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ వానాకాలం పంటలలో ఎటువంటి తెగుళ్ళు
ఆశించే అవకాశం ఉంటుందంటారు? ఒక 2-3 రోజులు వర్షం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే టెంపరేచర్స్ 35 వరకు కూడా నమోదవడం అనేది జరుగుతుంది. అంటే 28 నుంచి మనకి 32-33 డిగ్రీల సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత నమోదవడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఇంకా గాలిలో తేమ శాతంని పరిశీలించినట్లయితే 80-85% గాలిలో తేమ అనేది నమోదవడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని భారీ వర్షాలు పడిన అటువంటి ప్రాంతాలలో చూసినట్లయితే ఉదాహరణకి మనకి ములుగులో గాని, జయశంకర్ భూపాలపల్లి, అదే విధంగా సిద్దిపేట జిల్లాలో సంగారెడ్డిలో అట్లా చూసినట్లయితే మనకి అక్కడ కొంచెం నార్మల్ వర్షపాతం పడింది. అటువంటి ప్రాంతాలలో తేమ శాతం మనకి 90% తేమ శాతాన్ని కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో ఇట్లా వాతావరణ పరిస్థితులను మనం విశ్లేషించుకున్నప్పుడు ఎక్కడైతే వర్షాలు ఉంటున్నాయో అక్కడ అధికంగా తేమ ఉండడం అనేది గమనించవచ్చు. ఇంకా బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలలో మనకి ఉదాహరణకి ఏంటంటే రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాలలో వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ వర్షపాతం నుంచి అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలలో చూసినట్లయితే మనకి ఆకుమచ్చ తెగుళ్ళు గాని, లేకపోతే వేరుకుళ్ళు తెగుళ్ళు గాని, కాండం కుళ్ళు తెగుళ్ళు గాని వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మన వాతావరణాన్ని బట్టి వాటికి అనుగుణమైన వాతావరణ పరిస్థితులలో ఇటువంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వానాకాలం పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న, అపరాలు ఇలా సాగు చేస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ వరిలో మనం గనక చూసినట్లయితే కొన్ని చోట్ల నాటు వేయడం జరిగింది, కొన్ని చోట్ల నాటు వేసేటువంటి దశలో ఉన్నాయి. అయితే మరి ఈ సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే ఈ వరిలో ఏంటి అని అంటే మనకి అధికంగా వర్షపాతం ఉన్నట్లయితే ఎక్కువగా మనకి పాంపొడ తెగులు గాని, లేదు అని అంటే బ్యాక్టీరియా ఎండు తెగులు గాని వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రైతు సోదరులకి ఏంటి విజ్ఞప్తి అని అంటే ఎవరైతే ఇంత ముందుకి నాట్లు ఆల్రెడీ వేసేసుకున్నారో వాళ్ళు ఏంటంటే నీరుని ఎప్పటికప్పుడు వదిలేసుకోవాలి. నీరు నిల్వ ఉండేలాగా చేసుకోవద్దు, మురుగు నీరు పోయేలాగా చూసుకోవాలి. అలా ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే కొన్ని ప్రాంతాలలో మాకి రైతు సోదరులు అడిగే సందేహాలను మనం పరిశీలించినట్లయితే చాలా చోట్ల సల్ఫైడ్ ఇంజురీ ఎక్కువ వస్తున్నాయి అని అంటే వాటి యొక్క లక్షణాలు మనకి కాండం కుళ్ళు తెగులు యొక్క లక్షణాలతో ఈక్వల్ గా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అయితే ఆ కాండం కుళ్ళు తెగులు చాలా చోట్ల ఏంటిది అనుకొని రైతు సోదరులు మాకు ఆ శాంపిల్స్ పంపించడం అనేది జరిగింది. సో ఆ శాంపిల్స్ ని మేము పరిశీలించినప్పుడు అది సల్ఫైడ్ ఇంజురీగా గుర్తించడం జరిగింది. సో ఏంటంటే మురుగునీరు అదే విధంగా బయటికి పారదోలకుండా ఉంచినప్పుడు ఈ సల్ఫైడ్ ఇంజురీ ఎక్కువగా వస్తుంది. బురద ఉన్న ప్రాంతాలలో ప్లస్ గాలి బుడగలు ఎక్కువగా రావడం అట్లాంటి పంట పొలాలలో ఈ సల్ఫైడ్ ఇంజురీ వస్తుంది. సో అయితే ఈ కాండం కుళ్ళు తెగులు అనుకొని ఒకవేళ మనకి గనక ఏదైనా సందేహం ఉంటే వాటర్ ని ఎప్పటికప్పుడు తీసేయాలి. భూమి కంప్లీట్ గా నెర్రలు పడేలాగా ఆరబెట్టాలి. తర్వాత మీరు వాటర్ ఇచ్చుకున్నా పర్లేదు. సో అలా చేసినప్పుడే ఈ తెగులు అనేది నివారించుకోవచ్చు. ఎవరైతే నాటు వేయడానికి సిద్ధమవుతున్నారో అటువంటి రైతులు ఏంటి అని అంటే ముందుగానే ఆ పిలకల్ని అంటే మనం నారు పీకిన తర్వాత ఆ నారుని కార్బండజిమ్ లేదా సాఫ్, కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ గానీ లేకపోతే కార్బండజిమ్ తో గానీ దాన్ని మనం ఆ ద్రావణాన్ని నీటిలో కలుపుకొని 2 నుంచి 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ నారు ఏదైతే ఉందో దాన్ని 1 గంట పాటు అందులో ముంచి నిల్వ ఉంచాలి. 1 గంట తర్వాత దాన్ని మళ్ళీ నాటుకోవాలి. దీన్ని మనము విత్తన శుద్ధి అంటాము. తడి పద్ధతిలో చేసే విత్తన శుద్ధి. ఇలా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఏవైతే కాండం కుళ్ళు తెగులు గాని, వేరుకుళ్ళు తెగులు గాని ఆశించే అవకాశం ఉంటుందో ఇవి రాకుండా నివారించుకోవచ్చు ఈ తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేయడం వల్ల. అదే విధంగా తర్వాత కూడా మనము కాపరాక్సిక్లోరైడ్ గాని లేకపోతే సార్ఫ్ను గాని మనం పైపాటుగా పిచికారీ చేసినట్లయితే తేమ అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎటువంటి తెగుళ్ళు రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ తెగులే కాకుండా వరిలో ఇంకా ఏమైనా తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? నాటు వేసిన తర్వాత అంటే మనము విత్తిన దశ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ 45 రోజుల దశలలో అంటే ఎక్కువగా సెప్టెంబర్ 15 నుండి కానీ లేకపోతే అక్టోబర్ 1st వారంలో కానీ అప్పుడు పైరు కొంచెం మనకి ఎదిగిన పైరు ఉంటుంది. పిలకలు ఎక్కువగా వేయడం, దుబ్బు తీసే దశలో ఉంటాయి. సో ఆ సమయంలో గనక నిరంతరం వర్షాలు పడడం కానీ లేకపోతే అధిక తేమ ఉండడం వల్ల ఆ పిలకల మధ్య గాలి పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడితే గనక పాంపొడ తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితులలో అంటే మనము ముందుగానే కొంచెం గుర్తించుకొని వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే కింద కాండము ఏంటంటే మనకి భూమికి పై భాగంలో ఉన్నటువంటి 2 సెంటీమీటర్ల వరకు ఉన్న పై భాగాన్ని మనం కాలర్ రీజియన్ అని అంటాం. ఆ మొదట భాగంలో గనక నల్లటి మచ్చలు గాని లేకపోతే గోధుమ రంగు మచ్చలు గాని ఏర్పడినట్లయితే దాన్ని మనం ముందుగానే గుర్తించి ఆ మచ్చలు గనక క్రమేణా అంటే వదిలేసినట్లయితే మనం ఏ యజమాన పద్ధతులు చేయకుండా వదిలేసినట్లయితే ఆ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి మనకి పాంపొడలాగా కనిపిస్తాయి. అందుకే దాన్ని పాంపొడ తెగులు అంటారు.
సో అటువంటి గోధుమ రంగు మచ్చలకి మధ్యలో మనకి ఇది నల్లటి ఆవగింజ పరిమాణంలో ఉన్నటువంటి సిద్ధ బీజాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు గనక కనిపిస్తే గనక వెంటనే నీటిని తీసివేసి అదే విధంగా ఆ కాండ భాగాలు తడిసేలాగా మనము ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే పాంపొడ తెగులుని మనం నివారించుకోవచ్చు. ఒకవేళ హెవీ రెయిన్స్ అంటే భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా ఒక వారం రోజుల పాటు విపరీతమైన గాలులతో పాటు వర్షాలు పడినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత ముందు ఎవరైనా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చింది అదే పొలంలో మళ్ళీ వరి వేశారు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే పొడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకుని తర్వాత నాటు వేసుకోవాలి. వరి పంటకు ఈ విధంగా తెగులు ఆశించినప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా మీరు తెలపడం జరిగింది. అయితే వరితో పాటు మొక్కజొన్న పంటను కూడా అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాము. మొక్కజొన్నలో ఆశించేటువంటి తెగుళ్ళు ఏంటి, దానికోసము రైతులు ఎటువంటి సస్యరక్షణ చర్యలు లేదా యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు? అదే మొక్కజొన్న ఏంటంటే మన ఈ మధ్య కాలంలో దానికి ఉన్నటువంటి మార్కెట్ ధర ఎక్కువగా ఉండడం వల్ల ప్లస్ ఇతర కంపెనీలు కూడా వాళ్ళు బైబ్యాక్ తీసుకోవడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా మేజ్ని సాగు చేయడానికి అలవాటు పడిపోయారు. సో ఆ 3 కాలాలు కూడా మనము మొక్కజొన్న వేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఏంటంటే పంట తర్వాత పంట మళ్ళీ అదే మొక్కజొన్నను వేయడం వల్ల ఆ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి. అయితే భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళను చూసినట్లయితే మనకి ఎండు తెగులు, అదే విధంగా మనకి స్టాక్ రాట్ అంటే కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాండం కుళ్ళు తెగుళ్లలో ముఖ్యంగా వానాకాలంలో చూసినట్లయితే మనకి బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ తెగులు ఓన్లీ వర్షాలు ఎక్కువగా రావడం వల్ల అయి ఉండొచ్చు, లేదు అని అంటే నత్రజని ఎరువులను ఎక్కువగా వేయడం వల్ల కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఈ తెగులు రావడం అనేది గుర్తించడం జరిగింది. అయితే ఏంటంటే మనము చేసే యాజమాన్య పద్ధతులు కరెక్ట్ సమయానికి విత్తుకున్నామా, బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు తట్టుకునే రకాలను విత్తుకున్నారా లేదా, లేకపోతే విత్తన శుద్ధి చేసుకున్నారా, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు లక్షణాలను మనం గమనించినట్లయితే కాండం యొక్క భాగంలో కనుపు భాగంలో మనకి కుళ్ళిపోయినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. గోధుమ రంగు లక్షణాలు కనిపించడము, కుళ్ళిపోయిన వాసన రావడం అంటే కోడిగుడ్డు పాడైపోయినటువంటి వాసన ఆ పైరు చుట్టుపక్కల ఆ పైరులో రావడము. అదే విధంగా కనుపులు ఏంటంటే మనకి వేడి నీటితో తడిస్తే ఎలా అవుతాయో ముద్దలుగా ఉండలు కట్టినట్టుగా అలా వంకర టింకరగా ఉండలు గట్టిగా అయిపోవడము, అట్లా అయిపోయి కుళ్ళిపోయి కింద పడిపోవడం అనేది జరుగుతుంది. కనుపు భాగాలు కుళ్ళిపోయి కింద పడిపోతాయి అన్నట్టు. సో ఇటువంటి లక్షణాలను గమనించినట్లయితే దానిపైన కాండం పైన మనకి జిగురు పదార్థం అనేది బంకలాగా అతుక్కోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కాండం కుళ్ళు తెగులు యొక్క లక్షణాలు. సో ఇటువంటి లక్షణాలను గనక గమనించినట్లయితే నత్రజని ఎరువులను వేయడం ఆపేసి ఆ తర్వాత ఏంటంటే 45% కలిగిన క్లోరిన్ అంటే బ్లీచింగ్ పౌడర్ ని మనము ఒక 4 కిలోలు 1 ఎకరానికి సరిపడా ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అలా చల్లుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులును మనము నివారించుకోవచ్చు. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో అంటే చెరుకు పంటలలో వచ్చే పొక్కబోయింగ్ డిసీజ్ ఇప్పుడు మొక్కజొన్నలో కూడా రావడం అనేది గమనిస్తున్నాము. అంటే ఇది కొంచెం రైతు సోదరులకి కొత్త పదం పొక్కబోయింగ్ డిసీజ్ అనేది. ఏంటంటే ఇది మనకి ఫ్యూజేరియం అనే శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది మొక్కజొన్నలో. సో ఈ తెగులు ఆశించినప్పుడు ఏమైతుంది అని అంటే ఆకులు కూడా మొత్తము వైరస్ వచ్చినట్టు కనిపిస్తాయి. వైరస్ తెగుళ్ళు వస్తే ఏ విధంగా అయితే కనిపిస్తాయో పాలిపోయినట్టు, లేకపోతే లేత ఆకుపచ్చ రంగులో ఉండడము, ఆకులన్నీ వంకర టింకర అయిపోవడము, కనుపులు సైజు తగ్గడము, ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ తెగులు అనేది మనకి కొత్తగా అక్కడక్కడ గమనించాం. సో ఇటువంటి తెగులు గనక ఈ లక్షణాలు గనక మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా సాఫ్ గాని లేకపోతే అంటే ఒక్కొక్కసారి ఏంది అని అంటే కీటకాలు ఆశించినప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి రసం పీల్చే పురుగులకి కూడా తీసుకునేటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ గాని ఎసిఫెట్ గాని అటువంటి వాటిని పిచికారీ చేస్తే రసం పీల్చే పురుగులని నివారించుకోవచ్చు. అదే విధంగా సాఫ్ లాంటివి లేకపోతే థయోఫినేట్ మీథైల్ లాంటివి మందులను మనం పిచికారీ చేసినట్లయితే ఈ పొక్కబోయింగ్ డిసీజ్ ని మనం నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో ఇటువంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకుంటే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు అంటారు. అయితే వరి మొక్కజొన్నతో పాటు అత్యధికంగా సాగు చేసేటువంటి పంటల విషయానికి వస్తే పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి పంటలో ఈ వర్షాకాలంలో ఆశించేటువంటి తెగుళ్ళు ఏంటంటారు? వాటి నివారణకు రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? తెలంగాణ మొత్తంలో చూసినట్లయితే పత్తి ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. అయితే ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులలో అంటే బెట్ట వాతావరణం ఏర్పడినప్పుడు మనకి రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువగా
ఉంటుంది. ముఖ్యంగా పత్తిలో మొదటి దశలో, అంటే ఇప్పుడు 35 నుంచి 40 రోజుల పంట కాలంలో ఉన్నాయి. ఈ దశలో ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రసం పీల్చే పురుగుల బెడద, రసం పీల్చే పురుగులలో చూసినట్లయితే పత్తిలో మనకి తామర పురుగులు, అదే విధంగా తెల్లదోమ గాని, అదే విధంగా పేనుబంక గాని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటిలలో పత్తిలో తామర పురుగుల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే దాని ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు తలమాడు తెగులు. సో అంటే పైన ఉండేటువంటి లేత ఆకులకి పాలిపోయినట్టుగా ఉండడము, కొంచెం మొజాయిక్ వచ్చినట్టు, అంటే వైరస్ తెగులు వచ్చినటువంటి లక్షణాలు కనబడడము, ఆకు యొక్క పరిమాణము తగ్గిపోవడము, అదే విధంగా ఆకు యొక్క పై భాగంలో గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. అవి చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి, తర్వాత అవి క్రమేణా పెద్దగా అయిపోవడం అనేది జరుగుతుంది. ఆకు యొక్క పరిమాణం మారిపోతుంది. ఇటువంటి లక్షణాలు ఈ తలమాడు తెగులు యొక్క లక్షణాలు. సో ఇది ఒక వైరస్ తెగులు. ఇది మనకి ఈ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ పురుగులు, అంటే రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువగా ఉందా లేదా అనేది మనము గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు పంటని మనం ఎప్పుడు వెళ్ళి విజిట్ చేస్తారు ఫార్మర్స్, పత్తి పంటలోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మనము నేరుగా చూస్తే మన కంటికి కనిపించవు. కాబట్టి మనం వాటిని గమనించుకోవాలి అని అంటే పైరు చుట్టూ నీలి రంగు జిగురు అట్టలు, లేకపోతే పసుపు రంగు జిగురు అట్టలు, లేదా తెలుపు రంగు జిగురు అట్టలు పంట పైరు చుట్టూ అమర్చుకున్నట్లయితే మనము ఈ రసం పీల్చే పురుగుల బెడద ఎంతవరకు ఉంది, ఏ అటువంటి పురుగులు వస్తున్నాయి అనేది గమనించుకోవచ్చు. వాటిని బట్టి మనము ఈ వైరస్ తెగులుకి యాజమాన్య పద్ధతులను చేపట్టొచ్చు. ఆ తెగులు ఉంది అని గనక మనము గమనించినట్లయితే రసం పీల్చే పురుగుల యొక్క నివారణకి గాని వేప నూనె 1500 ppm వేప నూనెని మనము 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని దాంతో పాటుగా ఇమిడాక్లోప్రిడ్ గాని, ఎసిఫెట్ ని గాని, లేకపోతే థయోమిథైట్ గాని, ఇంకా ఫ్లోనికామిడ్ గాని, ఇలాంటి రసం పీల్చే పురుగులకి సంబంధించినటువంటి ఏదైనా ఒక కీటకనాశిని కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ తలమాడు తెగుల్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా తామర పురుగులను కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా తలమాడు తెగుల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి చివరగా వానాకాలం పంటల్లో ఈ తెగుల నివారణకు రైతు సోదరులకు, మా శ్రోతలకు మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు? రైతు సోదరులకు ఇచ్చే ఏంటి అంటే, నేను చెప్పదలుచుకున్నది, మనము ప్రతిరోజు ఖచ్చితంగా లేవగానే మనం చేసే పని ఏంటంటే మన పంట పొలానికి వెళ్ళడము, దాన్ని చూసి రావడము, నీళ్లు కట్టడానికో, లేకపోతే పిండి వేయడానికో, లేకపోతే పిచికారీ చేసుకోవడానికో, దేనికో ఒక దానికి ప్రతిరోజు వెళ్తాము. సో ప్రతిరోజు మన పైరుని మనము ఒక చిన్న పిల్లలాగా, అంటే మన పిల్లల్ని ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా చూసుకోవాలి. చాలా మంది రైతులు చాలా కేర్ తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే కొన్ని మనము సిఫారసు చేసిన పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, ఫిరమోన్ ట్రాప్స్ ని పెట్టుకోవడం గానీ, లేకపోతే జిగురు అట్టలను అమర్చుకోవడం గానీ, లేదు అని అంటే మనము ఒక మొక్కలో ఒక లక్షణం కనబడిన వెంటనే ఆ ఏమున్నదిలో ఒక మొక్క కదా అనేసి దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గానీ సో చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. మనం ఏ విధంగా అయితే ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకొని మన ఇంటిని సంరక్షించుకుంటున్నాం, ఒక విధంగా చెప్పాలంటే అది సెక్యూరిటీ అయిపోయింది ఇప్పుడు మనకి సీసీ కెమెరా అనేది. సేమ్ అదే విధంగా ప్రతి పంటకి ఖచ్చితంగా ఫిరమోన్ ట్రాప్స్ అనేది ఉండాలి. అదే విధంగా మనం ఎప్పటికప్పుడు గమనించుకొని మిగతా రైతులతో, మన పక్క తోటి రైతులతో కూడా దాని గురించి చెప్పుకోవాలి. అదే విధంగా తగ్గినటువంటి సిఫారసు చేసినటువంటి మందులని, సిఫారసు చేసినటువంటి ఫర్టిలైజర్స్ ని మాత్రమే వేసుకోవాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎటువంటి నష్టపోయే అవకాశం ఉండదు. యాజమాన్య పద్ధతులను పాటించి తెగుళ్ళని నివారించుకుని అదే విధంగా అధిక దిగుబడులను పొందుతారని ఆశిస్తాను. మరి వానాకాలం పంటల్లో తెగుళ్లను ముందుగానే గుర్తించి మన స్టూడియోకు విచ్చేసినటువంటి శాస్త్రవేత్తల యొక్క సూచనల మేరకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చు. అవసరం లేకుండా మందులను పిచికారీ చేయకుండా సరైన మందును సరైన మోతాదులో ఉపయోగించడం ఎంతో ముఖ్యం. శాస్త్రీయ సాగు విధానాలను పాటిద్దాం, ఆరోగ్యకరమైనటువంటి పంటలను పండిద్దాం, అధిక దిగుబడులు సాధిద్దాం అనేటువంటి చక్కటి విషయాలను ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి విలువైన సూచనలు అందించినటువంటి మేడం గారికి మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ, సమగ్ర యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి 1638 రకం వరి పంట సాగులో అనుభవాలు. ఈ అంశంపై హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింగరావు గారితో పరిచయకర్త మోతే చిరంజీవి. మనము ఇప్పుడు శనిగరం గ్రామ శివారులో ఉన్నటువంటి గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు నరసింహారావు గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి వరి పంట అనేటువంటిది ఏ విధంగా పండిస్తారనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. వరి పంట అనేటువంటిది మీరు వేస్తున్నారని చెప్తా ఉన్నారు. వరి పంట అనేటువంటిది ఎన్ని ఎకరాల పంట అనేటువంటిది వేస్తున్నారు? మేము 4 ఎకరాలు వేస్తాను నేను. అంటే ఇప్పుడు వరి పంట వేసే ముందు దుక్కుని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? దుక్కుని ఏ విధంగా అంటే ఎన్ని రోజులు పెసలు తల్లి విడిచిపెట్టినాక మంచి పూతగాత మోపుకు వచ్చింది. ఇప్పుడు వచ్చినాక ఇక దున్ని నాటేసిన. ఇదివరకు అట్లా వేసిర్రా అని చెప్తే వాళ్ళను ఎంతవరకు కరెక్ట్ అనుకున్నా పిండి బత్త కన్నా మంచి పని చేస్తుంది, మంచిగా వస్తుంది. ఇప్పుడు మీరు దుక్కిని చదును చేసుకునే ముందు అంటే గతంలో కనుక చూసినట్లయితే ఎడ్ల నాగలతోని దున్నేటోళ్ళు, ఇప్పుడు మీరు ఎడ్ల నాగలు కాకుండా ట్రాక్టర్ తోని దున్నుతా ఉన్నారు. మరి ట్రాక్టర్ తోని దున్నేటువంటి క్రమంలో ఎట్లా దున్నుతున్నారు? కాల్కులేటర్ అట్లాంటివి ఏమైనా కొడుతున్నారా, లేకపోతే ఎట్లాంటి వాటిని ఉపయోగించి మీరు ఈ వరిని అనేటువంటి దాన్ని దున్నడం అనేటువంటి జరుగుతుంది? ఇప్పుడు 20-25 ఏళ్ళ నుంచి ఎట్లా లెవెల్ దున్నుతారు. ఎట్లా దున్నితే పొద్దుగా దున్నితే 20 గుంటలు దున్నపోయేది. ఇప్పుడు 20 ఎకరం 30 ఎకరం ఒక్కొక్కరు సాగు చేసుకుంటూ ట్రాక్టర్లతోనే అంత కల్పిలేట్ కొడతాను. ఎండాకాలం కల్పిలేట్ కొట్టి నీళ్లు విడిచిపెట్టి అలా పెసలు తల్లితే మొలిచినాయి, మంచిగా వచ్చినాయి. నాణ్యమైనట్టుగా మంచిగా రావాలని అనుకుంటే పంటలు పెసలు తల్లి మనం నారు పోసుకొని నాటేసుకుంటే అయితే ఇప్పుడు వరకు అయితే పర్లేదు, మంచిగా వస్తుంది. ఇది వరకు అట్లా వచ్చిందని చెప్తే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే దాని మీద నేను సుధా ఈ సంవత్సరం అట్నే చేసుకుంటూ వస్తాను. పోయిన సంవత్సరం సుధా చేస్తే కొలు హెచ్చుపచ్చిగా అదైంది. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఏం లేదు అందులో వట్టిగా మనం నాణ్యతంగా ఇంత ఊరియా వేసుకున్నా సుధా పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు సాగు చేసేటువంటి వరి అనేటువంటిది ఏం వరి సాగు చేస్తున్నారు? దేశవాళీ వరి, హైబ్రిడ్ వరి, ఏం వరి అనేటువంటి సాగు చేస్తున్నారు? ఇప్పుడు అయితే వర్షకాలమో మన దేశవాళీ వరి సన్న రకాలే తీసుకుందాం అన్న దాని మీద ఆ సన్న రకాలే పెడతాను. దొడ్డు రకాలు అంతకుముందు పెడితే అవి 40 బస్తాలు చొప్పున వచ్చేది. సన్న రకాలు 30 నుంచి 35 వరకు లాస్ట్, అంతకెక్కువ రావు. సామాధాన మసలు టైపు 16-38 అని ఈ సంవత్సరం పెట్టినాం. పోయిన సంవత్సరం 16-34 అని పెడితే అది బాగానే వచ్చింది. ఇప్పుడు 16-38 అని పెట్టినాం. మంచిగానే ఉన్నది. వరి పంట అయితే బాగానే ఉంటుంది. ఇక దానికి నాణ్యతమైనట్టుగా మందులు చూద్దా బాగా గుట్టులు లేదన్న ఆలోచన మీద ఉన్నాం. ఇప్పుడు ఈ 1638 రకం వరి అనేటువంటిది మీరు వేసేటువంటి తరుణంలో ఆ వరికి నారుమడి అనేటువంటిది ఎట్లా మీరు తయారు చేసుకుంటారు? నారు అనేటువంటిది ఎన్ని రోజుల వరకు పెరిగిన తర్వాత నాటేయడం అనేటువంటి జరుగుతుంది? మనం మొదలు బురద కొడతాం, మంచిగా నీళ్లు పెట్టి బురద కొట్టి నానబోతాం. ఇవాళ సాయంత్రం నానబోసి రేపు పొద్దున మళ్ళీ 9-10 గంటల వరకు మండి అనేది ఆ చుట్టూ ఇంత కింద బండలు చుట్టూ బండలు పెట్టి ఇంత ఉడుగాకు లేకపోతే ఇది మన ఏది సీతపలకాకు అన్న ఈ టేకాకులు పరిచి మంచిగా మండ కట్టి చుట్టూ గడ్డి పెట్టి గడ్డి చల్లి ఆ మండకు రోజుకు 2 సార్లు నీళ్లు పోతే 3 సార్లు పోతే 2 రోజుల 3 రోజుల మండి వస్తుంది. ఆ మండిని తీసుకుపోయి అలుకుతే నారు నాణ్యంగా మంచిగా వస్తుంది. అది ఒక బస్తానే కాడ బస్తా సుద్ధా పట్టది. మనకు 25 కిలోల బస్తా మొత్తం పట్టది. 15, 16, 20 కిలోల లోపే సరిపోద్ది నారు మంచిగా దక్కుతాయి. అంటే ఇప్పుడు నారు అనేటువంటిది ఎదిగిన తర్వాత ఈ నారును మనం నాటేసుకోవాలంటే ఆ నారు వేసేటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి? దున్నిన తర్వాత ఏమన్నా ఎరువులు వేసుకోవాలన్నా, ఎరువులు చల్లినాక నాటేసుకోవాలన్నా, నాటు వేసినాకనే ఎరువులు చల్లాలన్నా, ఎట్లా నాటేసుకోవాలి? అంటే మామూలుగా దీంట్లో 4-5 సార్లకు ఒక మడిలాగా వేసుకున్నాడు, లేదా కలిపి వరి నాటు అనేటువంటి నాటడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? అయితే దీన్ని ఏ
విధానం అంటే ఇప్పుడు ఇద్దరికి ఒక పాయ అనేది పోస్తారు, నడవ సాల అనేది పోసి 2 బార్లకు మన గోకులలో పెట్టుకొని ఇద్దరికో పాయ అనేది పాయ ఇడిచి పెట్టి మనసులు పెట్టట్టుగా సందుడిచి పాయ పోస్తారు. పాయ పోతే ఆ పాయల మనం మందు కొట్టుకోవడానికి పని చేస్తుంది, ఆ పాయకు వేసడం పని చేస్తుంది. మనం పిండి ఎకరానికి ఒక 10 కిలోల ఊరియా 20 కిలోల డిఏపి ఆ దుక్కిలో ముందు చల్లుకొని ఆ ట్రాక్టర్ కొట్టించి నాటేసుకోవాలంటే ఎకరానికి 10 మంది 11 మంది దాకా పడతారు. ఇక వాళ్ళు మనతోని 12 మంది కూలీ అంటారు, కానీ 8 9 10 మంది వేస్తారు. ఏ ఎకరానికి వాళ్ళకి 5,000 చొప్పున పోతాయి. వరి అనేటువంటిది విత్తిన తర్వాత ఎరువులు యాజమాన్యం విషయానికి వస్తే ఎరువులు అనేటువంటి ఈ యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, 20 కావచ్చు, వీటి ఎప్పుడెప్పుడు వేసుకుంటారు, ఎంతెంత మోతాదులో వేసుకుంటారు, వరి పెట్టినప్పటి నుంచి తీసేసే వరకు ఎన్నిసార్లు వేయాలి? ఇక వరి పెట్టినప్పటి నుంచి అంటే మనం నారు పోసినప్పుడు నారులో మనం బత్తకు 1 కిలోన్నర అసలు ఆ దుక్కిలో తల్లి నారు అలుకుతాం. నారు అలికినాక 25 రోజులు నెల నారు 30 రోజుల నారు పీకి నాటేసడం జరుగుతుంది. ఆ నాటేసే ముందు ఏం చేస్తామంటే పొలంలోనే ఎకరానికి బత్త డిఏపి 20 కిలోల 10 కిలోల అంత ఊరియా అట్లా చల్లుకుంటా ట్రాక్టర్ కొట్టి గొర్రు కొట్టి నాటేస్తాం. వేసినాక తర్వాత మళ్ళీ 20-25 రోజుల వరకు మళ్ళీ ఎకరానికి 20 డిఏపి ఫస్ట్ నాటు మీదనే డిఏపి వాడడం. 20 3-10 కూరమన్ల ఆ బలాన్ని బట్టి వాడదాం. మాకు బర్రెలున్నాయి కాబట్టి నేను సర్వసాధారణంగా పెంటే వాడతా కాబట్టి నాకు అన్ని పిండి బస్తాలు పట్టాయి. తిండి కూరకే మళ్ళీ మా కుటుంబం ముమ్మడి కుటుంబం మీ అంత మందు వాడి మందులే వండియా నేను. అంటే ఎరువుల వాడకం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ఇప్పుడు కొద్దిగా అంటే వర్షాలు అనేటువంటి కొంత తగ్గింది అని అంటున్నారు. అంటే వర్షాలు తట్టుకొని ఇప్పుడు వరి అనేటువంటిది మీరు పెట్టడం జరిగింది. మరి వీటికి నీటి యాజమాన్యం అనేటువంటిది ఎట్లా ఉంటది? నీరు అనేటువంటిది ఎప్పుడెప్పుడు కట్టాలి? పంట మొదలైనప్పటి నుంచి తీసేసే వరకు ఎన్నిసార్లు కట్టాలి? ఏ విధంగా కడితే మంచిగా ఉంటుంది అంటారు? విధంగా తడిపొడి అని ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు, మన పైపులు పెడతారు. మన ఏది భూమిలో ఆ తేమ ఇంత 2 ఇంచులు 3 ఇంచులు నీళ్లు ఉండాలని ఒక మన వరి పచ్చబడి 25 రోజుల వరి అయిందంటే తడిపొడి పెట్టుకుంటూ పోయినా ఏం కాదు. మనకు ఇప్పుడు ఇక్కడ కాలమే లేదు. తడిపొడి పెట్టకపోతే వర్షాలు బాగా పట్టి అంత బాగా నీళ్లు పెట్టితే మురిగిపోతుంది, కొంగలు దొక్కుతాయి, అందులో పురుగు వాళ్తుంది, అన్ని రకాలుగా నష్టం వస్తుంది. కాబట్టి తడిపొడి అనుకుంటే ఇటు చేస్తే అటు పెట్టడితేనే కర్ర బలంగా వస్తుంది, చేను బలంగా ఉంటది, అడ్డం పడకుంటుంటది, అన్ని రకాల మనకు ఉపయోగించుతుంది. అంటే నీటి యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా మీరు పెట్టినటువంటి ఈ 1638 వరిలో ఎటువంటి చీడపీడలు అంటే ఎటువంటి తెగుళ్ళు అనేటువంటి ఎక్కువగా కనిపిస్తాయి? వాటి నివారణకు మీరు ఎటువంటి మందులు అనేటువంటి పిచికారి చేస్తున్నారు? నాటేసినాక 20 రోజులకు కూరమానం తెచ్చిన కూరమానంలో పిలకల గోయిలని ఎకరానికి 5 కిలోల బస్తాని ఇస్తే ఆ ఎకరానికి 5 కిలోలు చల్లిన కూర పరిపాసే మేము పిల్ల కలిపి చల్లుతా. ఈ పిల్లనే కలిపి చల్లుతాం. మళ్ళీ మీద ఏదో అదే ఇదా పురుగును బట్టి దాని వాతావరణం బట్టి ఇక ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం. అయితే మూవ్ అన్నా లేకపోతే నానా రకాలు ఉంటాయి అందులో, ఇక వాళ్ళు చెప్పినవి వాడుతూనే ఉంటాం సార్. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎకరానికి ఎన్ని బస్తాల దిగుబడి అనేటువంటిది వస్తుంది? ఎన్ని క్వింటాల వరకు మీరు పండించేటువంటి అవకాశం ఉంటుందంటారు? 40 బస్తాలు 35 బస్తాల వరకు తీస్తారు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేది 1638 అనేది ఇవి అనేటి పంట తక్కువ. ఎందుకంటే ఈ సన్న రకాలు కాబట్టి 28 నుంచి 30 వరకు వచ్చుడు కష్టం. ఇక దీన్ని బాగా పెంచాం. మనం ఎప్పటికి వాడుకుంటాం, మనం సంతోషాన్ని కాబట్టి మనకు వచ్చిన కాడికైనా కానీ భూమిని లోపల చేసి లోపల దాన్ని జిగి చంపేటువంటి ఆలోచన రాదు మాకు. ఆ ఆలోచన ప్రకారంగా దాని వాడకాన్ని బట్టే ఉంటది. ఇక కష్టపడి చేసుకుంటే సగం పెట్టుబడి చిల్లర ఖర్చులు మందులో పోయిన చూదా సగం మిగులుతాయి. ఎకరానికి 80,000 70,000 90,000 దాకా వస్తాయి. నానంతంగా ఈ సన్న రకాలు పెట్టుకున్నా దొడ్డు రకాలు పెట్టుకున్నా దాంట్లో 50,000 పోయినా 35,000 40,000 మనకు రైతుకు ఇంటి వరం అయితే అంత వరం మిగులుతుంది. అన్ని మునావ పడితే ఇక మనం బయట కూల పోవడేందుకు అన్నట్టుగా మన కూళ్ళు మనకి వెనుక పడతాయి. ఎకరానికి అయితే అన్ని కూళ్ళు పెట్టి ఎంత వరం చేసినా చూదా 60,000 70,000 లక్ష దాకా వస్తాయి అవసరం అనుకుంటే. అలా 50 నుంచి 30 40 ఖచ్చితంగా ఎకరానికి ఒకటికి మనం మిగులుబాటుకు వస్తాయి. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి ఈ వరి పంట అంటే 1638 రకం ఏ విధంగా పండించాలి అనేటువంటి మీ యొక్క అభిప్రాయాలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. సరే సార్, ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు 1638 రకం వరి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింగరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. కార్యక్రమంలో చివరగా మరొక్క వాణిజ్య ప్రకటన విందాం. किसान भाइयों गांठ बांध लो
बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.